హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈవినింగ్ టైం అండి. ఆఫీస్ నుంచి వచ్చి ఒక 10 మినిట్స్ అవుతుంది. సో టైం అరౌండ్ 7:15 అయినట్టుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా సీఈఓ ఇండియాకి వచ్చారు. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ బెంగళూరులో ఉంటారనమాట. అంటే మధ్య మధ్యలో వేరే సిటీస్లో మీటింగ్స్ ఉన్నాయి. సో వెళ్తారు. ఒక్కొక్కసారి వన్ డే వెళ్ళొచ్చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ ఎక్కువ మీటింగ్స్ ఉంటే అక్కడ ఒక నైట్ స్టే చేసి మళ్ళీ బెంగళూరు వచ్చేస్తారు. బట్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ నాకు కంప్లీట్గా హెక్టిక్ స్కెడ్యూల్ అనమాట. అంటే కంప్లీట్గా అన్సర్టైన్గా ఉంటుంది. ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం వరకు ఉండాలి, అలా ఏం చెప్పలేను అనమాట. సో పొద్దున్నే ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు. అక్కడ కూడా మధ్యలో హ్యాపీ గురించి యశ్వంత్ గురించి కనుక్కోవడానికి కాల్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి కుదరదు. కంప్లీట్ హెల్డప్ ఉంటుంది ఆఫీస్లో. అండ్ ఈవినింగ్ కూడా తెలీదు ఎప్పుడు రాగలను ఇంటికి. సో అలా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడల్లా అలాగే ఉంటుంది. సో ఆయనకు చాలా మీటింగ్స్ కోఆర్డినేట్ చేయాలి. హెచ్ఆర్ చూసుకుంటాను కాబట్టి ఎవరైనా సీనియర్ ఫోక్స్ని హైరింగ్ చేసుకుంటే ఆయన వచ్చినప్పుడే కొంచెం ఆయనతో ఫేస్ టు ఫేస్ మీటింగ్ పెడతాను. కొన్ని సీనియర్ హైరింగ్ డెసిషన్స్ ఆయన తీసుకుంటారు. సో ఆయనకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్, డిన్నర్ మీటింగ్స్, క్లయింట్ మీటింగ్స్ ఆయనను సేల్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ వేరేదంతా చూడటం, ఆయనకి స్కెడ్యూల్ అరేంజ్ చేయటం, ఫ్లైట్స్, ట్రావెల్, హోటల్ బుకింగ్స్ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ కంప్లీట్గా ప్రాపర్గా ఉందా లేదా అని అప్పటికప్పుడు ఆయన ఏదన్నా ఫ్లైట్ ఎక్కుతుంటే ఆ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అప్పటికప్పుడు హ్యాండీగా పెడతాను. ఆయన వాట్సాప్లో పంపిస్తాను. సో దట్ ఫ్లైట్ ఎక్కే ముందు ఆయనకు బుకింగ్ ఉంటుంది. హోటల్కి చెక్ ఇన్ అయ్యే ముందు ఆయనకు బుకింగ్ రెడీగా ఉంటుంది. సో ఇదంతా ఎండ్ టు ఎండ్ మేనేజ్ చేస్తాను కాబట్టి కొంచెం అలసిపోయినట్టు, కొంచెం హెక్టిక్గా అనిపిస్తుంది. ఈరోజు ఆయన వేరే సిటీకి వెళ్ళారండి. మీటింగ్స్ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు. ఈరోజు లేట్ నైట్ ఫ్లైట్కి బెంగళూరు వచ్చేస్తారు. సో బెంగళూరులో మళ్ళీ 2 days ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వేరే చోటుకి వెళ్తారు మీటింగ్కి, మళ్ళీ బెంగళూరు వస్తారు. సో ఎనీవేస్ నెక్స్ట్ వీక్ దాకా బెంగళూరులో ఉంటారనమాట. ఇలాగే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఆయన లేరు కాబట్టి రోజంతా వర్క్ హెక్టిక్గానే నడిచిన, ఆయన లేరు కాబట్టి అట్లీస్ట్ 7కి వచ్చేసాను. నిన్న ఇంకొంచెం బాగా లేట్ అయిపోయిందనమాట ఇంటికి రావటము. సో ఎనీవేస్ వచ్చాను. వచ్చినాక మా హ్యాపీ బుడ్డోడిని పక్కన వేసుకొని పడుకున్నాను. నాకు హ్యాపీకి బెస్ట్ టైం అనమాట ఇది. నేను ఆఫీస్ నుంచి రాగానే సో వాడు రోజల్లా ఒక్కడే ఉంటాడు. అంటే పనమ్మాయి ఉంటుంది, ఆడిస్తుంది, బాగా చూసుకుంటుంది. బట్ ఎనీవేస్ పిల్లలు పేరెంట్స్‌ని మిస్ అవ్వటం వేరు కదా! సో, నన్ను, యశ్వంత్‌ని బాగా మిస్ అవుతాడు. అందులో నిన్న, ఈరోజు నేనసలు సరిగ్గా కనిపించలేదు. మార్నింగ్ కూడా చాలా తొందరగా ఎళ్ళిపోతున్నాను. సో, వాడిని హోల్డ్‌లో వేసుకొని పడుకున్నాను. నాకు కూడా ఒక న్యాప్ పట్టింది. యాక్చువల్లీ కెమెరా ఆన్ చేసి పడుకున్నాననమాట. అది 20 ఆర్ 25 మినిట్సో లాంగ్ అయిపోయిందనమాట. అలానే ఉంది కెమెరా ఆన్ అలాగే ఉంది. సో, ఆ మొమెంట్ మీరు కూడా చూస్తారని చెప్పి కెమెరా ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఒక చిన్న న్యాప్ కూడా పట్టింది నాకు. బట్ చాలా రిలాక్సింగ్‌గా ఉంది. సో, ఈలోపు యశ్వంత్ బెల్ కొట్టారు. సో, అప్పుడే లెగిసి కెమెరా కూడా ఆఫ్ చేశాననమాట. యశ్వంత్ బెల్‌కి లెగిసాం ఇద్దరం. సో, ఇక్కడ ముగ్గురం కలిసి కొంతసేపు ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాం. యశ్వంత్ కూడా రాగానే ఆఫీస్‌లో ఏమేమైంది, స్పెషల్లీ ఇలా మా సీఈఓ వచ్చినప్పుడు ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట. రాగానే ఫస్ట్ నేను చెప్పేవంటే రోజు అంతే అనుకోండి, ఎక్కువ మాట్లాడేది నేనే. బట్ ఇలా ఏదైనా ఆఫీస్‌లో ఉన్నప్పుడు హీ నోస్ దట్ ఐ హావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన చాలా చెప్తూ ఉంటారు. సో, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్‌గా వింటారు. సో, అదొకటి నాకు వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందనమాట. ఆహ్ మన యాంబిషన్స్‌కి, మన డ్రీమ్స్‌కి, మన ఆఫీస్‌లో జరిగే వాటికి, లేకపోతే మనం ఒకవేళ కంప్లీట్‌గా హౌస్ వైఫ్స్ అయితే రోజంతా మనం ఏం చేశాము, పిల్లలు ఏం చేశారు, ఆ రోజు వినటానికి అట్‌లీస్ట్ పేషెన్స్ ఉండాలి. మనకి వాళ్ళ గురించి, వాళ్ళ ఆఫీస్‌లో ఏం జరిగింది, వాళ్ళ రోజు ఎలా జరిగిందని వినే పేషెన్స్ మనకి ఉండాలి. మన గురించి వాళ్ళకి ఉండాలి. సో, చాలామంది వైఫ్స్ జాబ్స్ చేస్తే చేసిందిలే ఏదో చేసింది, వచ్చింది అన్నట్టుంటారు. యశ్వంత్ మాత్రం చాలా చాలా పేషెంట్‌గా ప్రతి ఒక్కటి వింటారనమాట. సో, ఆ రోజు ఏదన్నా ఈవెంట్ ఉంటే, లేకపోతే ఏదన్నా స్కెడ్యూల్ చేస్తూ ఉంటాను కదా! సీఈఓ వచ్చినప్పుడు లంచ్ కానీ ఏదన్నా పెడితే అట్‌లీస్ట్ నేను బిజీగా ఉంటాను మాట్లాడడానికి అనుకుంటే, మధ్యాహ్నం మెసేజ్ చేసి అడుగుతారు. "మీ లంచ్ ఎలా జరిగింది? నువ్వు ఆర్గనైజ్ చేసినట్టు అయ్యిందా? అంతా బా జరిగిందా?" అని. మళ్ళీ సాయంత్రం రాగానే మీ సీఈఓ ఏమన్నారు? ఆయన ఎలా ఉన్నారంట? ఆయన ఫ్యామిలీ ఎలా ఉందంట అక్కడ? సో, అదంతా చాలా, అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలండి. ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇవ్వక్కర్లేదు.
సర్ప్రైజ్‌లు ఇవ్వక్కర్లేదు చెప్పాలంటే. చాలా చిన్న చిన్న విషయాలు ఇంకొక పర్సన్ అంటే మనకి రెస్పెక్ట్ ఉంది, కేర్ ఉంది అని చూపిస్తాయి. సో, ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో, ఎవరైనా కపుల్స్ ఈ వీడియో చూస్తుంటే మీకోసం చెప్తున్నాను. సో, ఆ కొంచెం టైము డైలీ బేసిస్‌లో మీరు కనుక ఒకళ్ళకొకళ్ళకి ఇవ్వగలిగితే రిలేషన్‌షిప్ చాలా 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 బావుంటుంది. సో, ఎనీవేస్ తర్వాత మా డ్రెస్ మార్చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్‌లోకొచ్చేసాను. సో, రాగానే ఒకసారి బెండకాయలు వాష్ చేసేసి ఇలా టవల్ మీద పెట్టేసాననమాట హ్యాపీ గాడి దగ్గరికెళ్ళే ముందు. సో, ఈలోపు ఆరిపోయినియి. పూజ వచ్చింది. బట్ తను ఇంకా హ్యాపీని ఆడించడం అదే సరిపోయింది. కూర నేను వండుతానులే అని చెప్పాను. ఈరోజు ఇంకొంచెం ఎర్లీగా వస్తాననుకున్నాను ఆయన లేరని చెప్పి. సో, అందుకని కూర నేను వండుతాలే రోటీ చేసేసి ఎళ్ళిపో అన్నాను. తనకి కూడా పని చాలా ఎక్కువుండిందనమాట. ఇంట్లో కొన్ని కొన్ని క్లీనింగ్ పనులు కూడా చెప్పేసి ఎళ్ళాను ఈరోజు. సో, ఎనీవేస్ బెండకాయ కూర వండుదాము. కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తాను రెసిపీ. ఎప్పుడు చేస్తూనే ఉంటాను. బట్ ఛానెల్‌లో చూపించిన గుర్తులేదు నాకు. సో, బెండకాయలవి ఆరిపోయినియి. అయి కట్ చేసుకుందాము. బట్ అది కట్ చేసుకునే ముందు ఇక్కడ ఒక పని చేసి పెట్టుకుందాము. సో, బ్రొక్కోలి కొంచెం ఉడకబెట్టేసి పెట్టుకుందాము. ఎందుకంటే బ్రొక్కోలి కొంచెం అంటే విటమిన్స్ అవన్నీ బాగా రిచ్‌గా ఉంటాయంట. అందుకని చెప్పి నేను మార్నింగ్ బ్రొక్కోలి తింటున్నాను బ్రేక్‌ఫాస్ట్‌లో. అయితే చపాతీలో రోల్‌లాగా పెట్టుకొని కానీ, లేకపోతే బ్రెడ్ మధ్యలో కానీ, లేకపోతే అలాగే సాటే చేసుకొని కొంచెం సో, అలా కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను బ్రొకోలీని. సో, మార్నింగ్ ఇప్పుడు టైం ఉండట్లేదు. రేపు మార్నింగ్ గూడా చాలా ఎర్లీగా ఎళ్ళిపోవాలి ఆఫీస్‌కి. సో, అందుకని జెప్పి కొంచెం బ్లాంచ్ చేసి పెట్టేసుకుంటాను. సో, ఇలాగే మీరు యాక్చువల్లీ చేసుకొని ఫ్రీజ్ కూడా చేసేసుకోవచ్చు బ్రొకోలీ. 1 వీక్ 10 డేస్ అట్‌లీస్ట్ అంటే 1 మంత్ దాకా ఏం కాదంటారు. బట్ అట్‌లీస్ట్ 1 వీక్ వరకు మీరు ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. డైలీ కన్జ్యూమ్ చేయడానికి ఈజీగా ఉంటుందనుకుంటే. బట్ చాలా చాలా హెల్తీ అనమాట బ్రొకోలీ. సో, పెట్టానండి. అది ఉడుకుతుంది పొయ్యి మీద. సో, ఈలోపు మనం బెండకాయలు కట్ చేసేసుకుందాం. మనం ఇక్కడ బెండకాయ గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి, ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి బెండకాయలని. సో, బేసికల్‌గా హెడ్ అండ్ టెయిల్ కట్ చేసేస్తే ఒక 2 3 పీసెస్ అవుతాయి మాక్సిమం. పెద్ద బెండకాయ అయితే 3 పీసులు అవుతుంది. చిన్న బెండకాయ అయితే తొడిమెను, తలకాయ తీసేస్తే 2 పీసులు అవుతుందనమాట. సో, అలా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఈలోపు మన బ్రొక్కోలి చక్కగా ఉడికిపోయింది. కొంచెం ఉడికితే చాలు ఎక్కువ సేపేం పట్టదు. జస్ట్ 3-4 మినిట్స్ ఉడికితే సరిపోతుందనమాట. సో, ఇక్కడ ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారినాక దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. సో, దీన్ని కొద్దిగా బటర్‌లో కానీ, కొంచెం ఆయిల్‌లో కానీ కొద్దిగా అలా సాటే చేసేసుకొని ఉప్పు, కారం ఏసుకొని ఏదైనా కర్రీ మధ్యలో పెట్టుకొని తినొచ్చు. రోటీ మధ్యలో పెట్టుకొని తినొచ్చు. రైస్, సాంబార్‌తో పాటు సైడ్ డిష్‌గా తినొచ్చు. సో, ఎలా అయినా తినొచ్చనమాట. వేరే వెజిటబుల్స్, ఎగ్ కలిపి సాటే చేసుకొని హోల్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తినొచ్చు. సో, ఎలా అయినా తినొచ్చు. యాక్చువల్లీ ఈ వారం నాకు మార్నింగ్ రొటీన్స్ చేయటం కుదరదు. చాలా హడావిడిగా చేసుకొని వెళ్ళిపోవాలి. సో, నెక్స్ట్ వీక్ మా సీఈఓ వెళ్ళిపోయినాక ఎప్పుడన్నా మార్నింగ్ రొటీన్ చేసినప్పుడు ఇదెలా వాడుతున్నాను, నేను బ్రేక్‌ఫాస్ట్ ఎలాంటివి తింటున్నాను ఇవన్నీ చూపిస్తాను. సో, ఎనీవేస్ ఇక్కడ స్టీల్ మూకుడు పెట్టాను. స్టీల్ మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ వేసి ఫస్ట్ బెండకాయ ముక్కలు కొద్దిగా వేయిస్తున్నాను. సో, బెండకాయ ముక్కలు ఒక 2 మినిట్స్ వేగినాక కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకో 2 మినిట్స్ వేయించి తీసేసాను. సో, 60% వరకు వేగిపోయినాయనమాట. మీకింకా బెండకాయ ముక్కలు ఇంకొంచెం బాగా సాఫ్ట్ అయితే ఇష్టము, కొద్దిగా గట్టిగా ఉన్నా మేము తినలేము అనుకుంటే ఒక 80% ఫ్రై అయిపోయేదాకా వేయించుకోండి. ఇంకొంచెం సేపు వేయించుకోవచ్చు. సో, తర్వాత ఎలాగో గ్రేవీలో కొద్దిగా సాఫ్ట్ పడుతుంది కాబట్టి నేను 60% కుక్ చేస్తాను ఫస్ట్ వేయించినప్పుడు. ఆ తర్వాత అదే మూకుడులో బెండకాయ ముక్కలు తీసేసి పక్కన పెట్టినాక అదే
మూకుడులో ఇంకొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, పసుపు, కొద్దిగా ఇంగువ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేశాను. సో, పెద్దదైతే ఒకటి తీసుకోండి. చిన్నవైతే 2 తీసుకోండి. లేకపోతే మీ బెండకాయలని బట్టి తీసుకోండి. సో, నేను తీసుకున్న కొద్దిగా బెండకాయలు ఇందాక ముక్కలు చూసారు కదా! దానికి ఒక పెద్ద ఆహ్, ఆనియన్ తీసుకున్నాననమాట. సో, సన్నగా కట్ చేసి బాగా వేగినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ కొంచెం బాగా వేగాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగినాక ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే అది వేగటానికి. సో, స్టీల్ ముక్కుడు కాబట్టి సిమ్‌లో పెట్టి జాగ్రత్తగా వేయిస్తున్నాను. సో, ఏది కొంచెం మాడినా, అడుగంటినా మనకి టేస్ట్ కూడా మారిపోతుంది కర్రీది. ప్లస్ హెల్తీ అస్సలు కాదు మాడినవి తినటం. సో, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగగానే సో, ఇక్కడ పొడి మసాలాలన్నీ వేసేస్తున్నానండి. కొద్దిగా కారం పొడి వేశాను, జీలకర్ర పొడి వేశాను, కొంచెం ధనియాల పొడి, చాలా కొంచెం గరం మసాలా వేశాను. సో, వేసి కొద్దిగా జస్ట్ తిప్పేస్తున్నానంటే, తిప్పగానే ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసేస్తున్నాను ఇక్కడ. 2 టొమాటోలు పేస్ట్ చేశాను. సో, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానని చెప్పాను గదా! దానికి 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. సో, అది పేస్ట్ చేసేసి, ఆ పేస్ట్ వేసేసాను. సో, మీరెప్పుడైతే కారం ఇవన్నీ వేస్తారో ఇమ్మీడియేట్‌గానే పేస్ట్ ఏసేయండి. అది అలా వేగాల్సిన అవసరం లేదు. మాడిపోతుంది తొందరగా పొడి కారాలు, మసాలాలు అలా ఆయిల్‌లో వేస్తే చాలా ఫాస్ట్‌గా మాడిపోతాయన్నమాట. సో, వేసి కలపగానే టొమాటో పేస్ట్ వేసేసేయండి. సో, టొమాటో పేస్ట్ వేసినాక ఒక్క 1 మినిట్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. తర్వాత ఇమ్మీడియేట్‌గా సిమ్‌లో పెట్టేసి చక్కగా వేయిస్తున్నాననమాట. అడుగంటకుండా వేగేటట్టు వేయిస్తున్నాను. సో, కొంచెం వేగింది, గట్టి పడింది, దగ్గర పడింది, వాటర్ అంతా పోయింది అనుకున్న టైంలో కర్డ్ వేశాననమాట. ఇక్కడ ఒక హాఫ్ కప్ ఉంటుందేమో పెరుగు. సో, ఆ పెరుగుని కొంచెం చక్కగా బీట్ చేసి వేశాను. సో, అది చల్లగా ఉండకుండా బయట ఉన్న పెరుగైతే రూమ్ టెంపరేచర్ కర్డ్ అయితే ఇరిగిపోకుండా చక్కగా ఒకే కన్సిస్టెన్సీలో మంచిగా బాయిల్ అవుతుందనమాట. సో, అప్పుడు గ్రేవీ చాలా బావుంటుంది. సో, ఇక్కడ నేను ఇంకొంచెం పెరుగెక్కువ వేశాను. మీకు గ్రేవీ కొంచెం కలర్ డార్క్‌గా కావాలి, కర్డ్ కొంచెం తక్కువ కావాలంటే 2-3 స్పూన్స్ కర్డ్ వేసుకోవచ్చు. బట్ మాకిట్లా క్రీమీగా ఇష్టమనమాట. స్పెషల్లీ బెండకాయ కర్రీ, పన్నీర్ కర్రీ ఇలాంటివి. సో, అందుకని నేను హాఫ్ కప్ కర్డ్ వేశాను. సో, కర్డ్ వేసినాక ఒక బాయిల్ వచ్చేదాకా కొంచెం తిప్పుతూ ఉండాలి. ఒక బాయిల్ వచ్చినాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నేను మూత పెట్టాను. సో, మూత పెట్టేసి ఇలా వేగనిచ్చాననమాట. మీరు చూసారు గదా! మనం వేసుకున్న కొంచెం ఆయిల్ పైకొచ్చేసింది. సో, ఆ టైంలో కొద్దిగా గ్రేవీ గూడా గట్టి పడిపోయింది. సో, ఇప్పుడు దీనిలో బ్రొకోలీ వాటర్ పోసాను. యాక్చువల్లీ ఇందాక బ్రొకోలీ బ్లాంచ్ చేసింది గూడా అందుకే. సో, యాక్చువల్లీ ఎప్పుడన్నా బ్రొకోలీ ఇలా ఉడకబెట్టి పెట్టుకుంటాను. కానీ ఆ వాటర్ పారేయను. ఆ వాటర్ మనం పాలకు ఉడకపెట్టుకున్నది కానీ, బ్రొకోలీ ఉడకపెట్టుకున్న వాటర్ కానీ, దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి కాబట్టి పారిపోయను. సో, ఇలా ఏ కర్రీ చేస్తే ఆ కర్రీలోనో, పప్పులోనో దేంట్లో ఒక దాంట్లో రసంలోకో వాడేస్తాననమాట. సో, అందుకే ఈ కర్రీ స్టార్ట్ చేసే ముందే అది ఉడకపెట్టాను. సో దట్ ఆ వాటర్ దీంట్లో యాడ్ చేయొచ్చని చెప్పి. సో, వాటర్ యాడ్ చేసేసినాక బెండకాయ ముక్కలేసేసి కొంచెం సిమ్‌లోనే పెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తాననమాట. ఒక 5-7 మినిట్స్ అలాగే ఉంచేస్తాను. చక్కగా బెండకాయలు సాఫ్ట్ అయిపోతాయి. మన గ్రేవీ రెడీ అయిపోతుంది. సో, ఈలోపు ఒక 10 మినిట్స్ బ్యాక్ పన్నీర్ చిన్న క్యూబ్ ఉంది. 200 గ్రామ్స్ పన్నీర్ పెట్టుకొని ఎక్కువ వాడుతున్నాననమాట. ప్రోటీన్ ఎక్కువ తినమన్నారు కాబట్టి నన్ను. సో, అది కొంచెం చిన్న క్యూబ్ ఉంది. దాన్ని కొంచెం వేడి నీళ్ళలో ఏసేసి పెట్టాను. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పన్నీర్ కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. సో, నీళ్ళల్లో వేసుంచేసరికి పన్నీర్ సాఫ్ట్ అయిపోయిందండి. తర్వాత ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను పన్నీర్‌ని. సో, మనం సింపుల్ పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాము. సైడ్ డిష్ అనమాట రోటీలోకి. జస్ట్ 2 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా హెల్తీ. మనం గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి చపాతీలోకి ఇలాంటి స్పైసీ ఫ్రై పక్కనుంటే తినటానికి బావుంటుందనమాట. సో, గిన్నెలో పన్నీర్ ముక్కలు వేసేసానండి. కొంచెం సాల్ట్ వేశాను. కొద్దిగా పసుపు వేశాను. ఆ తర్వాత కారం నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా చేస్తున్నాను కావాలని చెప్పి. సో, మీరు పిల్లలు తింటే కొంచెం కారం చూసి వేసుకోండి. సో, తర్వాత దీన్ని మిక్స్ చేసేస్తాను అంతే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, ఇంకేదన్నా మసాలా కానీ, కార్న్ ఫ్లోర్ కానీ ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్ కానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో, మిక్స్ చేసేసాను చక్కగా. చూసారు గదా! మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేసిందనమాట. కారప్పొడి గానీ ఏది గిన్నెలో
మిగల్లేదు. ఎందుకంటే మనం పన్నీర్‌ని కూడా వాటర్‌లో సోక్ చేసి పెట్టాం కాబట్టి నీళ్లు కొంచెం పీల్చుకొని సాఫ్ట్ అయింది కాబట్టి, మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అంతా పన్నీర్‌ని చక్కగా పట్టేసిందనమాట కలపగానే. సో, తర్వాత ఇక్కడ నాది గ్రానైట్ పాన్ ఉంటుంది కదా! సో, అది పెట్టాను. అది పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి, సో, దానిలో ఈ ముక్కలు వేసేస్తున్నాననమాట. సో, జస్ట్ ఒక 1 మినిట్‌కి వేరే సైడ్‌కి తిప్పేస్తాను. ఆ తర్వాత 1 మినిట్‌కి ఆఫ్ చేసేస్తాను. జస్ట్ 1½ to 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు మీడియం ఫ్లేమ్ మీద. ఇవి ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయి. ప్లస్ రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయన్నమాట. సో, జస్ట్ సాఫ్ట్‌గా ఉండాలి. అంటే జస్ట్ ఒక 1 మినిట్ అటు ఇటు సాటే చేస్తే సరిపోతుందన్నమాట. కలర్ చాలా తొందరగా వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్‌లో పెడితే. సో, అటు ఇటు తిప్పేసి చూసారు కదా! చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. లెస్ థాన్ 2 మినిట్స్ పట్టింది. తర్వాత డిన్నర్ సర్వ్ చేసేసానండి ఇద్దరికి. సో, చూడండి ప్లేట్‌లో యశ్వంత్‌కి 3 చపాతీలు పెట్టాను. నేను ఒక్క చపాతీ కొంచెం రైస్ పెట్టుకున్నాననమాట. సో, టేస్టీ బెండకాయ మసాలా కర్రీ అండ్ స్పైసీ పన్నీర్ ఫ్రై. సో, ఈ పన్నీర్ ఫ్రై నాకు రైస్‌లో కూడా జస్ట్ వేడి రైస్‌లో నెయ్యి వేసుకొని ఉట్టి పన్నీర్ తింటే కూడా చాలా ఇష్టం. అలా కూడా బావుంటుంది. లేకపోతే మీరు సాంబార్‌కి, దాల్‌కి, పప్పు కూరకి కూడా సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు ఇది. సో, సాంబార్ అన్నం తినేటప్పుడు పక్కన పన్నీర్ నంచుకుంటే బావుంటుంది. సో, చాలా టేస్టీ, సింపుల్ అండ్ హెల్తీ డిన్నర్ చేసేసినాక తర్వాత నేను రూమ్‌లోకెళ్ళిపోయాను. ఎందుకంటే మీటింగ్ ఉంది నాకు. సో, ఈరోజు ట్యూస్‌డే కాబట్టి 10:45కి అనమాట మీటింగ్. వెడ్నెస్‌డే, థర్స్‌డే 11:15కి. సో, ఇక్కడున్నది ఇప్పుడు బెంగుళూరు వచ్చింది సీఈఓ. కానీ యూఎస్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా వర్క్ చేస్తారు. ఇంకా చాలా లీడర్‌షిప్ టీమ్ గూడా ఉంది. సో, నాకు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో రోజు కేడెన్స్ మీటింగ్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీడే 15 మినిట్స్ మీటింగ్స్ ఉంటాయి. సో, ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఏమేమి డిస్కస్ చేయాలి, మార్నింగ్ వర్క్ చేస్తూ కూడా ఏదన్నా ఆయనతో మాట్లాడేవి, ఆయన అప్రూవల్స్ కావాల్సినవి, అలాంటివి క్రిటికల్‌గా ఏమన్నా ఉంటే మార్నింగ్ వర్క్ చేస్తూ కూడా రాసుకుంటూ ఉంటాను. సో దట్ ఆ 15 మినిట్స్ ప్రొడక్టివ్‌గా ఉంటుంది. ఏం డిస్కస్ చేయాలనేది ముందే తెలిసిపోతుంది కాబట్టి. కానీ ఒక 5 మినిట్స్ ముందు మీటింగ్ 5-8 మినిట్స్ ముందు కూర్చుని మీటింగ్ రూమ్‌లో ఒకసారి మళ్ళీ చూసుకుంటాను ఏం మాట్లాడాలి ఏంటి అని. సో దట్ ఆ 15 మినిట్స్ అంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. వాళ్ళిచ్చిన 10, 15 మినిట్స్‌ని మనం ప్రొడక్టివ్‌గా చేయటం మన రెస్పాన్సిబిలిటీ కదా! అయిపోయిందండి. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అవ్వగానే స్ట్రెయిట్ అవే కిచెన్‌లోకొచ్చేసాను. సో, ఒకసారి గ్యాస్ స్టవ్, ప్లాట్‌ఫార్మ్, స్ప్రే వేసేసి నీట్‌గా క్లీన్ చేసేస్తాను. సో, వంట చేసేటప్పుడే అంటే కర్రీ ఒక్కొక్కసారి నేను చేస్తున్నాను. ఒక్కొక్కసారి పూజానే చేసేస్తుంది. రోటీ, కర్రీ 2 చేసేసి రోటీ, కర్రీ చెయ్యగా గిన్నెలవుతాయి గదా! అవి కూడా కడిగేస్తాను వెళ్ళిపోతుంది. సో, మేము తిన్న 2, 3 ప్లేట్లుంటాయి నైట్‌కి వాష్ చేసుకొని కిచెన్ కొంచెం క్లీన్ చేసుకొని పడుకుంటామనమాట. ఎప్పుడన్నా నేను కర్రీ చేసిన రోజు కర్రీ చేసేటప్పుడే ఎక్కడ తీసిన సామాను అక్కడ పెట్టేయటము, తొక్కలు అవి ఇవి అటు ఇటు పడితే వాటిని సర్దేయటం చేసేస్తాను. డిన్నర్ అవ్వగానే ఆ మూకుడు, ఆ ప్లేట్లు షింక్‌లో వేసేస్తాం. సో, కిచెన్ క్లీన్‌గా ఉంటుంది. మీటింగ్ నుంచి లెగిసొచ్చేసరికి జస్ట్ స్టవ్ ఒకసారి పాలేమన్నా తోడేసేవి ఉంటే తోడేసి, స్టవ్ ఒకసారిను, ప్లాట్‌ఫార్మ్ ఒకసారి క్లీన్ చేసేస్తాను. గిన్నెలు ఓపికని బట్టి, టైంని బట్టి చేస్తున్నాను. ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. ఈరోజు కొంచెం ఓపికగా ఉంది. సో, యూజువల్లీ ఇలా మా సీఈఓ వచ్చినప్పుడల్లా గిన్నెలు వదిలేస్తాను. నైట్‌కి ఇంక అస్సలు పేషెన్స్ ఉండదనమాట. బాగా నిద్రపోయి మార్నింగ్ లెగవగానే ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి, సో, పొద్దున్నే ముందు గిన్నెలు వాష్ చేసి, ఒకవేళ నైట్ వాష్ చేయని రోజు పొద్దున్నే ముందు గిన్నెలు వాష్ చేసి, షింక్ క్లీన్ చేసి, ఇంకొకసారి ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేసి, క్లీన్ కిచెన్‌తో, ఫ్రెష్ మైండ్‌తో మార్నింగ్ పని స్టార్ట్ చేస్తాననమాట. సో, ఈరోజు కడిగేస్తున్నాను. ఇక్కడ యశ్వంత్, హ్యాపీ పరిగెత్తి, పరిగెత్తి ఆడుతున్నారనమాట. సరే వాళ్ళు ఒక 10 మినిట్స్ ఆడతారు. ఆ తర్వాత వాకింగ్‌కెళ్తామనమాట ముగ్గురము. సో, ఈలోపు నా పని గూడా అయిపోతుందని వాళ్ళు కిచెన్‌లోకొస్తున్నారు బొమ్మ పట్టుకుని. అందుకని ఊరికూరికే వెనక్కి తిరిగి వాళ్ళతో మాట్లాడుతూ గిన్నెలు కడుగుతున్నాను.
సో, అయిపోయిందండి. గిన్నెలు నీట్‌గా వాష్ చేసేసి, షింక్ క్లీన్ చేసేసాను. కిచెన్‌లో పనయిపోయింది. సో, వాకింగ్‌కెళ్ళడానికి ఇక్కడ ముగ్గురం రెడీ అవుతున్నాము. నేనింకా జాకెట్ వేసుకుంటున్నాను. కొంచెం సమ్మర్ అయితే వచ్చేసింది. నైట్, మార్నింగ్ చలి తగ్గింది బెంగుళూరులో. బట్ స్టిల్ లాస్ట్ 2 మంత్స్ నుంచి కోల్డ్ అలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంది కదా! సో, అందుకని ఇంకా జాకెట్ వేసుకునే వెళ్తున్నాను నేనైతే. వీళ్ళిద్దరైతే ఏం వేసుకోరు. సో, యశ్వంత్ లిఫ్ట్ నొక్కేలోపు నేనిక్కడ మొక్కలు చూపిస్తున్నాను మళ్ళీ. సో, ఆ చిన్న చిన్నవి అరేంజ్ చేయాలి. ఎక్కడైనా సరిగ్గా పెట్టాలి. ఎప్పుడైనా వీకెండ్ అలా టైం దొరికినప్పుడు చూస్తాను. సో, తర్వాత ఇది డోర్‌కి మాల వేశాను గదా! ఇది అప్పుడు పూజ చేశాం గదా! ఆశ్లేష బలి పూజ. ఆ పూజకి ముగ్గులో పెట్టిన పూలనమాట. సో, ఈ దండలిచ్చి మెయిన్ డోర్‌కిను, తర్వాత పూజా గదికి వేయమని చెప్పారు పూజారి గారు. సో, అదే ఆ దండలనమాట. సో, అది కూడా చూపిచ్చేసాను. తర్వాత వాకింగ్‌కొచ్చేసాం. మూన్ చూసారా 3/4 ఉంది మూను. ఈరోజు. సో, అదే మూన్ చూస్తున్నాము. సో, ఈ టైమ్ యాక్చువల్లీ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఎప్పుడన్నా బాగా అలసిపోతే నేనెళ్ళను. యశ్వంత్, హ్యాపీ ఎళ్ళొచ్చేస్తారు. బట్ ట్రై చేస్తాను మాక్సిమం, ఎందుకంటే హ్యాపీకి చాలా ఇష్టం ఈ టైంకి. ఇద్దరం తీసుకెళ్ళడం చాలా చాలా ఇష్టం అనమాట. ఒక ఫ్యామిలీ టైమ్ లాగా అయిపోతుంది. ఒక 5, 10 మినిట్స్ కూర్చుంటాము. ఆహ్, చల్ల గాలొస్తుంది. సో, రోజంతా స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది పడుకునే ముందు. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. సో, ఇది మా స్పాట్ అనమాట. నేను హ్యాపీ రోజు ఇక్కడ కొంతసేపు కూర్చుంటాం. కొంతసేపు యశ్వంత్ కూర్చుంటారు. లేకపోతే యశ్వంత్ తిరుగుతూ ఉంటారు. సో, ఇది మెయిన్ రోడ్ అనమాట. 4 రోడ్ జంక్షన్ లాగా. మేమొచ్చేసరికి 11:40 ఏమో అయింది. బట్ స్టిల్ ఇలా ట్రాఫిక్ ఉంటుంది. చాలా బావుంటుంది ఈ రోడ్ దగ్గర. ఇక్కడ స్వీట్ చారియట్ కేక్ షాప్ ఉంటుంది. అది కూడా 1 AM దాకా ఏమో ఓపెన్ ఉంటుంది. సో, ఇక్కడ కొంతసేపు ఆరాంగా కూర్చొని ఆ తర్వాత ఇంటికెళ్తాం. సో, అయిపోయిందండి. వాకింగ్ చేసేసి వచ్చేసాము. సో, నా లాస్ట్ టాస్క్ ఆఫ్ ద డే హ్యాపీగానే కొంచెం క్లీనింగ్ చేసి వాడికి డ్రెస్ ఏయటం. సో, డ్రెస్ అయితే ఇంకా వేస్తున్నాను. ఇంకొక 2 వీక్స్ వేస్తాను కంప్లీట్ సమ్మర్ వచ్చేదాకా. ఎందుకంటే ఎక్కువ హాల్‌లో పడుకుంటున్నాడు. కానీ ఒక్కొక్కసారి మా రూమ్‌లోకొచ్చి పడుకుంటాడు. ఫ్యాన్ మేము స్పీడ్ పెట్టుకొని పడుకుంటున్నాం కాబట్టి వాడికి కొంచెం చలేస్తది. అందుకని షర్ట్ వేసేస్తున్నాను. నేల మీద పడుకుంటాడు. ఎన్ని మంచాలు కొన్నా నేల మీదే పడుకుంటాడు. కాబట్టి వాడికి కంపల్సరీ టీ షర్ట్ వేస్తున్నాను. సో, ఒక 2, 3 వీక్స్ బాగా సమ్మర్ వచ్చినాక ఇంకా మానేస్తాను. సో, వాడికి షర్ట్ వేసేసి ఇంకా పడుకుంటామనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా థాట్ టైమ్ ఆఫ్ ది డే వేర్ వీ హావ్ టు రెస్ట్ అనమాట. ఇంకా బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపొద్దున మళ్ళీ సేమ్ రొటీన్. సో, అదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌కి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా, హాయిగా, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.